మెత్తటి పరోటాలు లాంటి చపాతీ పుల్కాలు ఎలా ఉన్నాయండి? చేసేది ఎలాగో చూపిస్తాను చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వరల్డ్. ఈరోజు పరోటాలు లాంటి చపాతీలే మనం చేసుకునే చపాతీలో ఎలా చేసుకోవాలో చూడండి. నూనె కూడా ఎక్కువ అవసరం లేదు, పని కూడా తక్కువ, అంటే తొందరగా అయిపోతాయి చపాతీలు. చేస్తున్నా చూడండి. ఆయిలే వేసుకోవాలండి కింద. దీనిపైన ఆయిల్ వేసుకొని, ఆయిల్ పైన కొంచెం ఇలా తీసుకొని దీన్ని పక్కన పెట్టుకొని, ఇంకొకటి ఈ ఆయిలే సరిపోతుంది, మళ్ళీ వేయద్దు కింద. చిన్నవి మనం మామూలుగా ఆయిల్ వేసుకోకముందు చేసుకునే సైజు అన్నమాట. రెండు కలిపి ఒకటి చేసుకుంటాము. అయితే ఆయిల్ ఇట్లా వేసి మళ్ళీ దీనికి కూడా కొంచెం పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని ఇలాగా చేసుకొని దీన్ని ఈ కటింగ్ లేని చోట చుట్టూ ఇట్లా తీసుకుంటే వచ్చేస్తుంది. మనకు షేప్ అని ఏం అవసరం లేదు. మనం రొట్టె చపాతీ చేసుకున్నప్పుడు దానికి ఇలా దానిపైన ఒకటి పెట్టుకొని మామూలుగా మన చపాతీ ఫోల్డింగ్ చూడండి ఎలా ఉంది. ఇవన్నీ ఇలా చేసి పెట్టుకునేది ఇలా సేమ్ ఇట్లా వేసుకొని, ఇప్పుడు మనం చపాతీ టైప్ పిండి వేసుకొని ఇలా అంటే కొంచెం పెద్దగా పతలాగా బాగా రుద్దుకోవాలి. తొందరగా అయిపోతాయండి, పెద్దగా బాగా పరోటాల్లాగానే చాలా బాగుంటాయి. బాగా పతలాగా ఎంతవరకు అవుతుందో అంతవరకు పతలాగా, అంటే ఒక సైజు వస్తాయి. అవి కొంచెం పెద్దగానే వస్తాయి, రెండు కలుపుతాం కాబట్టి. పైన ఆయిల్ వేసే అవసరమే లేదండి, అంతే. మనం పుల్కాలు ఎలా కాల్చుకుంటామో అలాగే లోపల ఉండే ఆయిలే క్లీన్గా అయిపోతాయి. ఇట్లా పడిన ఎండగా ఉంటుంది కానీ కాలిస్తే చాలా బాగున్నాయి చూడండి.